సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం. ఇంట్లోనే కత్తితో దాడి చేసిన దుండగుడు. శరీరంపై 6 చోట్ల గాయాలు. నీటి పంపకాల పంచాయతీ. ఇవాళ కృష్ణా ట్రిబ్యునల్ విచారణ. వాదనలు వినిపించనున్న 2 రాష్ట్రాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ హీట్. నేడు విచారణకు రానున్న కేటీఆర్. అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా దర్యాప్తు. ఇవాళ సింగపూర్కి సీఎం. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ. రైతు భరోసాపై సర్కార్ ఫోకస్. ఇవాటి నుంచి లబ్ధిదారుల గుర్తింపు. గ్రామ సభల్లో జాబితాలకు ఆమోదం. పోటెత్తిన మిర్చి. ఎడుమాముల మార్కెట్లో భారీగా నిల్వలు. వారం తర్వాత తెరుచుకున్న యార్డ్. బనగానపల్లిలో టెన్షన్. ఘర్షణకు దిగిన టీడీపీ, వైసీపీ. 2 వర్గాల కొట్లాటలో పలువురికి గాయాలు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. పల్లె నుంచి పట్నానికి పండుగ ముగించుకొని జనమంతా తిరుగు పయనం. విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ. అచ్చంపేట ఆలయ ఉత్సవాల్లో టెన్షన్. గువ్వల బాలరాజుని ఆపిన పోలీసులతో వాగ్వాదం. అగ్గికి ఆహుతైన పత్తి. ఖమ్మం మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్. భారీగా కాలిపోయిన బస్తాలు. టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్తో పాటు 2 బైకులు దగ్ధం. కేపీహెచ్బీపీఎస్ పరిధిలో ఘటన. నకిలీ టికెట్లతో భక్తులకు దర్శనం. తిరుమల ఇంటి దొంగల చేతివాటం. పోలీసుల అదుపులో నిందితులు. సత్యసాయి జిల్లాలో చిరుత సంచారం. భయభ్రాంతులకు గురవుతోన్న రైతులు. అప్రమత్తంగా ఉండాలంటోన్న అటవీ అధికారులు. తగ్గుతున్న నాగార్జున సాగర్ నీటి మట్టం. 240 టీఎంసీలకు పడిపోయిన నిల్వ. శ్రీశైలం నుంచి స్వల్పంగా వరద. ఢిల్లీలో ఎన్నికల జోరు. రేపటితో నామినేషన్ల ముగింపు. ఆప్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ. ఢిల్లీలో డేంజర్ బెల్స్. మరోసారి పెరిగిన కాలుష్య తీవ్రత. గ్రాఫ్ 4 నిబంధనల విధింపు. వారానికి 90 గంటల పని. వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎల్ఎన్టీ హెచ్ఆర్ హెడ్ వివరణలు.